రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు కోయంబేడు మార్కెట్లో విక్రయించిన పలు టాపు రకాలు కూరగాయల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. పచ్చిమిర్చి కిలో వచ్చేసి 25 రూపాయలతో అండి 35 రూపాయలు. వైట్ బీన్స్ కిలో 30 రూపాయలు. రింగ్ బీన్స్ కిలో 30 నుండి 35 రూపాయలు పలికింది. క్యాబేజ్ విషయానికి వస్తే 60 కేజీల బస్తా వచ్చేసి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కాలీఫ్లవర్ 8 పీసుల బస్తా వచ్చేసి 150 రూపాయలు పలకడం అయితే జరిగింది. బెల్ట్ చిక్కుడ కిలో 30 రూపాయలు. సన్న చిక్కుడ కిలో 25 నుండి 30 రూపాయలు. గోడు చిక్కుడ కిలో 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 20 నుండి 26 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బజ్జీ మిరపకాయ కిలో 28 రూపాయలు. క్యాప్సికమ్ 25 నుండి 32 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. వరి వంకాయ 8 రూపాయలతో ఉండి 12 రూపాయలు. ఉజాల వంకాయ 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు. పాల్యం వంకాయ 25 రూపాయలతో ఉండి 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. చౌ వంకాయ కిలో 20 రూపాయలు. ముల్లంగి 30 కేజీల బస్తా వచ్చేసి 650 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి పెద్ద టెంకాయ వచ్చేసి 35 నుండి 40 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. క్యారెట్ వచ్చేసి ఊటి క్యారెట్ వచ్చేసి 45 నుండి 50. లోకల్ క్యారెట్ వచ్చేసి 25 రూపాయలతో ఉండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ నెంబర్ 1 బీట్రూట్ వచ్చేసి 25 రూపాయలతో ఉండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నూకల్ 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి 30 రూపాయలతో ఉండి 40 రూపాయల దాకా కిలో బెండకాయ పలకడం అయితే జరిగింది. మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి 150 నుండి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ కిలో వచ్చేసి 15 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పెద్ద కాకరకాయ బాక్స్ ఐటమ్ వచ్చేసి 32 రూపాయలు. సంచి ఐటమ్ వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పన్నీర్ కాకర బాక్స్ ఐటమ్ వచ్చేసి 32 రూపాయలు. బ్యాగ్ ఐటమ్ వచ్చేసి 28 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సొరకాయ విషయానికి వస్తే కిలో సొరకాయ వచ్చేసి 25 రూపాయలతో ఉండి 32 రూపాయల దాకా బేబీ సొరకాయ పలకడం అయితే జరిగింది. బీరకాయ విషయానికి వస్తే 35 రూపాయలతో ఉండి 37, 38 రూపాయల దాకా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది. పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి 20 రూపాయలు. తినే గుమ్మడికాయ 8 రూపాయలతో ఉండి 10 రూపాయలు. బూడిద గుమ్మడికాయ 5 రూపాయలతో ఉండి 7 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కొత్తిమీర 50 కట్టల బస్తా వచ్చేసి 250 రూపాయలు. పుదీనా 50 కట్టల బస్తా వచ్చేసి 300 దాకా పలకడం అయితే జరిగింది. కొత్త అల్లం కిలో 60 రూపాయలు. పాత అల్లం కిలో 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బంగాళాదుంపల కిలో వచ్చేసి బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 20 నుండి 25 రూపాయలు. పెద్ద ఉర్లగడ్డలు 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ టమాటో వచ్చేసి 15 కిలోల బాక్స్ వచ్చేసి 350 నుండి 400 దాకా పలకడం అయితే జరిగింది. గమనిక కోయంబేడు వ్యవసాయ మార్కెట్లో ప్రారంభమయ్యేది రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల తర్వాత మార్కెట్లో రేట్లు అనేవి కొద్దిగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. ఈ వీడియోలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కూడా విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కోయంబేడు మార్కెట్లో విక్రయించిన ధరలు అనేవి వీడియోలో తెలుపబడినాయి. రైతులు వీక్షకులు అందరూ చూసిన తర్వాత మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మార్క్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించడానికి రైతే రాజు ఛానల్లో ప్రత్యేకంగా ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులు వీక్షకులు అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ కోసం మన కోసం లైక్ కానీ షేర్ కానీ చేయండి.